హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి, కీరా దోసకాయ పచ్చడి ఇన్ ఈజీ వే. అందుకోసం కీరా, ఆనియన్, టమాటో, మిర్చి తీసుకోండి. కీరాని పీల్ తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 8 లేదా 9 మిర్చి ముక్కలను అందులోనే పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసుకొని కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటో కూడా ఫ్రై అయ్యాక టమాటో కూడా కుక్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. దోసకాయలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. దోసకాయ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలానే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా కీరా తింటే తగ్గుతుంది. ఇప్పుడు దోసకాయ ముక్కలు 50% కుక్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి మగ్గించాలి. ఈ డయాబెటీస్ అనేది తగ్గడం కాకుండా క్యాన్సర్ కూడా చాలా వరకు నయమవుతుంది. ఇలా మూత పెట్టి మగ్గించాక అందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్నాక కీర అనేది బాగా కుక్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన ఆయిల్లో వేరుశనగ పప్పు వేసుకొని ఫ్రై చేయండి. అందులోనే 5 లేదా 6 వెల్లుల్లి తొక్కు తీయకుండా ఫ్రై చేయండి. ఈ మిశ్రమం కూడా జార్లో వేసి బరకగా అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్, అలానే 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తరువాతనే పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కీరా దోసకాయ పచ్చడి రెడీ. ఇది రోటీలో కానివ్వండి, చపాతీ ఆర్ రైస్ ఎందులోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.